తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ మహేందర్. అనుశ్రీ వైరా మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ 15వ తేదీ తర్వాత రావచ్చని కూడా చెప్పారు. ఇదే సందర్భంగా కలెక్టర్ తో మాట్లాడుతూ లోకల్ గా ఉండే సమస్యలు అంటే ధాన్యం సంబంధించిన గింజలు కూడా ఎక్కడ ఒక గింజ కూడా వదిలిపెట్టకుండా అంత కొనుగోలు సంబంధించి పూర్తి అవ్వాలి, ఎక్కడ రైతులకు సంబంధించి ఇబ్బంది పడొద్దని కూడా ఫోన్ లో కలెక్టర్ తో మాట్లాడిన పొంగులేట తర్వాత ఇది కార్యకర్తలకు సంబంధించి కూడా ఒక కీలకమైన సూచనలకు సంబంధించి చేశారని చెప్పుకోవాలి. 15 తర్వాత నోటిఫికేషన్ వస్తుందని పొంగులేటి చెప్పడం బట్టి చూస్తే 15 తర్వాత ఎప్పుడైనా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అన్ని విధాల్లో కూడా కార్యకర్తలు పూర్తిగా సిద్ధంగా ఉండాలన్న ఒక ఇండికేషన్ కూడా పంపారు. ఇప్పటికే బీసీ కమిషన్ సంబంధించి నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది. ఈ నెల 4వ తేదీ కూడా కేబినెట్ సంబంధించి మీటింగ్ ఉన్న నేపథ్యంలో బీసీ కమిషన్ సంబంధించి రిజర్వేషన్ కూడా పూర్తి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అంటే ప్రభుత్వం కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిద్ధమవుతుంది. వాళ్ళు మార్చి ఎండింగ్ లోపు కూడా పూర్తి చేయాలన్న ఒక ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందిస్తున్న సందర్భంలో పంచాయతీ సంబంధించి అంటే దీనికి సంబంధించి ఇష్యూలో కీలకంగా రెవెన్యూ శాఖ మంత్రి ఉన్న కీలక పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను చేయడం బట్టి చూస్తే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో ఎప్పుడైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.